నాకు ఎప్పుడు చెడు తలంపులు రానే రాదంటే ఒట్టి మాటలు అవి. ఎందుకంటే వాడు ఈ లోకంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నది పాదాలు కదా, భూమి మీద ఉన్న మరి వ్యక్తి కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను సహాయకునిగా ఇస్తాడు, రక్తం చేత ప్రతి పాపమును కడుగుతాడు, రక్షణ మార్గంలో మనం ఉన్నాము అన్నట్టు పాపం నిన్ను ప్రేరేపిస్తుంటుంది, కానీ దాని ప్రేరణకు నీవు లొంగొద్దు. చెడు తలంపులు వస్తాయి, కానీ ఆ చెడు తలంపులను వెంటనే నీవేం చేయాలి? దేవుని వాక్యం చేత గెంటివేయాలి. పక్షులు ఎగురుతాయి మన తల మీదకి వెళ్ళి, కానీ ఆ పక్షులను వట్టి నెత్తి మీద ఒక గూడు కట్టి అలా పెట్టి గుడ్లు పెట్టనీయొద్దు అన్నమాట. దేవుని స్తోత్రం. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. పక్షి ఎగురుతుంది, మీదకి వెళ్ళి ఎగురుతుంది, అటుపోతుంది ఇటుపోతుంది. నువ్వేం చేస్తావు? ఆకాశంలో ఎగిరినట్టు నీ నెత్తి మీదకి వెళ్ళి ఎగిరిపోతుంది. ఇక దాన్ని బట్టి నువ్వు దాన్ని గుడ్డు పెట్టి ఇక చేసి నువ్వు దానికి బానిస కాకూడదు. వెంటనే దాన్ని ప్రార్థన ద్వారా దూరపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కార్ డ్రైవ్ చేసినప్పుడు ఏం పెడతారంటే వైపర్స్. ప్రార్థన అనేది, ఉపవాసం అనేది వైపర్స్ అన్నమాట. నీకు దారికి అడ్డుగా ఉన్నవి కనబడవు, లేకుంటే ఇవన్నీ నిండిపోయింది అనుకో, బాగా అద్దం అంతా పేర్కొని పోతే నీకేమైనా తెలుస్తుందా? ముందు బండ ఉంటే తెలియదు, పోయి హఠాత్తుగా గుద్దుకుంటావు, ఎన్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అవుతుంది. కాబట్టి నీవు చెడు తలంపుల నుండి నువ్వు విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన తప్ప మరొక మార్గము లేదు. ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ రిడ్ ఆఫ్ సిన్ఫుల్ థాట్స్. ఎందుకంటే తలంపు అనేది చాలా జాగ్రత్త. తలంపు అనేది నీ మదిలో చేరుకుంటుంది, అది తలంపే క్రియగా మారుతుందంట. ఆ క్రియనే నీ స్వభావంగా మారిపోతుందంట. ఆ స్వభావమే నీ తలరాతగా మారిపోతుంది. డెస్టినీ అయిపోతుంది. దేవుని వాక్యంతో నింపుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ చెడు తలంపుల నుండి దేవుడు విడుదల ఇస్తాడు. ఎందుకంటే చెడు తలంపులు నాటుకున్నావంటే అది వటవృక్షంగా మారిపోతుంది.